తిరిగి న్యూస్కు స్వాగతం. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక పనిచేస్తుందని జిల్లా అధ్యక్షులు ప్రేమల మోజెస్ పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు దళితులకు చేరే విధంగా తమ ఐక్యవేదిక కృషి చేస్తుందని మోజెస్ పేర్కొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి పట్టుదలతో రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన అన్నారు. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని మోజెస్ అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ గారి వర్ధంతి దినోత్సవంగా దళితులు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక దళిత అభివృద్ధి కోసమే పనిచేస్తుంది. మా జాతీయ అధ్యక్షుడు గుడిసె దేవానంద గారి ఆదేశాల మేరకు, అంబేద్కర్ ఆశయాల మేరకు ఈ ఐక్యవేదిక బడుగు బలహీన వర్గాలని వాళ్ళ అభివృద్ధి కోసము ఐక్యవేదిక పనిచేస్తుందని ఈ సభాముఖంగా చెప్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనందరము ప్రతి ఒక్కరు దళితుడు బడుగు బలహీన వర్గాలు ఆయన్ని గుర్తించుకొని ఆయన ఒక పేరుని మనం అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఇంత మంచి రాజ్యాంగం ఎవరు రాయలేదు, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే సాధ్యమైంది. అందుకని ఆ మహనీయుడిని ప్రతి ఒక్కరు మనందరం స్పందించు ఆయన మనకు ఆశాజ్యోతి, మనకు ఒక మంచి ఒక జాతిరత్నం మనకి బడుగు బలహీన వర్గాలకి. అందుకని ప్రతి ఒక్క దళితులు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన ఆశయాలు నడవాలని ఈ యొక్క ఐక్యవేదిక సభాముఖంగా తెలియదు. మహామేధావిగా సంఘ సంస్కర్తగా కీర్తిగాంచిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాల మహానాడు అధ్యక్షుడు దాసరి శివాజీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని బదిరుల పాఠశాలలో స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ సుప్రకాష్, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మీసుధ, దళిత నేత చప్పిడి వెంగళరావుతో పాటు మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. సమాజంలో అసమానతలు పోయే వరకు ప్రతి పౌరుడు అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేయాలని శివాజీ పిలుపునిచ్చారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ నేటి యువతకు స్ఫూర్తి అని ఆయన కొనియాడారు. మోస్ట్ బ్రిలియంట్ క్యాండిడేట్స్. మనకి రెండు కళ్ళు ఉండి కూడా రోజు నడిచే రోడ్డు మీద నడవటానికి భయపడతాం. వాళ్ళు కళ్ళు కనిపించిపోయినా సరే అట్లా వెళ్ళగలిగే వాళ్ళు ఉన్నారు. మాట రాకపోయినా మన మనసులో ఆంతర్యాన్ని తెలుసుకుని స్పందించేటువంటి శక్తి సామర్థ్యం, జ్ఞానశీలు వీళ్ళు. వాళ్ళకి చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తులు. కాకపోతే వాళ్ళని మౌల్డ్ చేయటంలోనే ఉంటుంది. నేను ఈ బదర్ల పాఠశాలలో వీటికి చాలా చోట్లకు వెళ్ళా. చాలా పిల్లలతో చాలా సండేస్ కూడా గడుపుతూ ఉండేవాడిని. మరి వీలైతే నెక్స్ట్ సండే కూడా మీ అందరికి దగ్గరికి వస్తాను. సండే అంతా మీతో నేను గడుపుతాను. ఇదే రూట్లో చాలాసార్లు వెళ్ళాను, కానీ ఇక్కడ ఒక స్కూల్ ఉందని కానీ ఇంతమంది పిల్లలు ఉంటారని కానీ నేను ఎప్పుడు అసలు అంటే ఉందని నేను నోటీస్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్ సో అందరూ చక్కగా చదువుకోండి, బాగా చక్కగా సెటిల్ అవ్వండి, ఏదో ఒక జాబ్లో సెటిల్ అవ్వండి. ఇంకొకసారి మీతో చాలా ప్రశాంతంగా వచ్చి మీ స్కూల్కి వస్తాను. ఆస్తుల ద్వారానో డబ్బు ద్వారానో కాకుండా విద్య ద్వారానే ఈ దేశాన్ని పరిపాలించగలం, ఈ దేశానికి ఒక రాజ్యాంగం రాయగలం అనేది చాటి చూపినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను కూడా ఈ రోజున అంబేద్కర్ విగ్రహాలకి ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, ఇతరితర అధికారులు వచ్చినప్పుడు కూడా నేను ఈరోజు విద్య ద్వారా రావాలన్నటువంటి డిఓ గారిని, మేడం గారిని ప్రేమతో పిలవడం జరిగింది. నాకైతే
ఇద్దరు వస్తారని అనుకోలేదు. నా అదృష్టమో లేకపోతే మీ అదృష్టమో, ఇద్దరు కలిసి నాకు తెలిసి ఈ ప్రోగ్రాం రావడం. సార్ మీ ఇద్దరు కలిసి ఈ ప్రోగ్రాం రావడం ఫస్ట్ టైం అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం. అది నా అదృష్టం, మీ అదృష్టం నాకైతే తెలియదు. రాష్ట్రపతి దగ్గర నుంచి కింద స్థాయి అధికారుల దాకా అధికారులు అనధికారులు పాలక పార్టీలు మొత్తం కూడా పూలమాలతోటి సత్కరిస్తున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్రపతిగా పనిచేయలేదు, ప్రధానమంత్రిగా పనిచేయలేదు. మరి ఏ పని చేస్తే ఆయన్ని ఈ రోజున భారతదేశం మొత్తం కూడా ఆయనకి నీరాజనలు పలుకుతున్నారంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజ్యాంగాన్ని ప్రసాదించి ప్రపంచంలోనే భారతదేశానికి ఖ్యాతి సంపాదించి పెట్టినటువంటి మహోన్నతులు మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఆయనతో పాటు కమిటీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా కమిటీ సభ్యులు ఎవరు కూడా అతనికి సహకారం చేయనప్పటికీ ఆయన ఒక్కడే అనారోగ్యంతో బాధపడుతూ రెయ్యింబగళ్ళు శ్రమించి అహర్నిశలు ఆయన చాలా కిడ్నీ వ్యాధితోటి మధుమేహంతో బాధపడుతూ కూడా భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి ఆయన ఇవ్వటం జరిగింది. నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఒంగోలు పీజీ కేంద్రాన్ని నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్ సభ్యులు పరిశీలించారు. విశ్వవిద్యాలయానికి నాక్ గుర్తింపు పునరుద్ధరణ కోసం గుంటూరు వద్ద గల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన అనంతరం అధికారులు పీజీ కేంద్రానికి వచ్చి అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు టిఎస్ఎస్ సింగ్, డాక్టర్ హైమావతి, పీజీ కేంద్రం ప్రత్యేక అధికారిని నిర్మలామణి వారికి స్వాగతం పలికారు. కళాశాలలో ఉన్న వసతులు, అమలులో ఉన్న కోర్సుల గురించి వారికి వివరించారు. నాక్ నుంచి ప్రొఫెసర్స్ ఏ రాజేంద్ర, అరుణ్ కుమార్, వసంత జగ్గి వచ్చి గ్రంథాలయం, క్రీడా ప్రాంగణం, కంప్యూటర్ విభాగం, తరగతి గదులను పరిశీలించారు. పూర్వ విద్యార్థులతో మాట్లాడుతూ ఇక్కడ చదువు పూర్తయ్యాక ఏ విధంగా స్థిరపడ్డారన్న వివరాలు తెలుసుకున్నారు. సోషల్ వర్క్ విభాగం అమలు తీరు వివరాలను ఆసక్తిగా ఆలకించారు. ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు కళాశాలల్లో చదువుతున్నట్లు పాలక మండలి సభ్యులు సింగ్ తెలిపారు. జిల్లాలో విశ్వవిద్యాలయ అవసరాన్ని వారి దృష్టికి తెచ్చారు. నాక్ గుర్తింపు లభిస్తే విశ్వవిద్యాలయానికి నిధులు పెరుగుతాయని, పీజీ కేంద్రం అభివృద్ధికి అవి దోహదపడతాయని టిఎస్ఎస్ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు హర్షప్రీతం దేవ్తో పాటు ఇతర లెక్చరర్స్ ఉన్నారు. విద్యార్థులకు వారి యొక్క పరిశీలన, విద్యార్థుల్లో దాగినటువంటి వారిలో ఉండేటువంటి ప్రతిభను బయటకు తీసేటువంటి శాస్త్రీయతమైనటువంటి పరిశోధన అంశాల మీద యూనివర్సిటీ వారు పనిచేస్తున్నారా లేదా అనేటువంటిది పరిశీలించడానికి మరి నాక్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా వీరు ఇక్కడ కమిటీగా రావడం జరిగింది. అందులో భాగంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మరి పీజీ సెంటర్ కూడా అందులో భాగమే కాబట్టి ఒక టీము ముగ్గురుగా ఉండేటువంటి ఆ టీములో ప్రొఫెసర్ ఏ రాజేంద్ర, అదేవిధంగా ప్రొఫెసర్ అరుణ్ కుమార్, అదేవిధంగా ప్రొఫెసర్ వసంత్ జగ్లి, ఈ ముగ్గురు కూడాను మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్ ఒంగోలులో కూడా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో విద్యార్థులు వారి యొక్క పరిశోధన, వారి చదువు, పరిజ్ఞానము, రిజల్టు, ఇవన్నీ అంశాలను పరిశీలించి నాక్ ద్వారా ఒక గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఆ గుర్తింపు సి క్యాడరు, బి క్యాడరు, అదేవిధంగా B++, ఏ క్యాడరు, A++ ఉంటాయి. వీటిలో అత్యుత్తమైనటువంటి ర్యాంకు A++. క్యాంపస్లో 9 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ 9 డిపార్ట్మెంట్లకు సంబంధించి దాని గురించి వాళ్ళకి అత్యంతమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉంటుంది దాని మీద. దాన్ని బట్టి నాణ్యతని ఇక్కడ ఎలా ఉంది, పీజీ సెంటర్ యొక్క అభివృద్ధి ఎలా ఉంది, పీజీ సెంటర్ ఎలా నడుస్తుంది, పీజీ సెంటర్లో విద్యార్థులు ఎలా విద్యను అభ్యసిస్తున్నారు, మరి ఎలా ఉపయోగించుకుంటున్నారు ఈ ప్రయోజనాలని, వివిధ రకాలైనటువంటి విద్యార్థులు, వివిధ ప్రాంతాలు, అంటే మన ఒంగోలు అనేది మారుమూల అభివృద్ధికి తక్కువగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి, రూరల్ ఏరియా కాబట్టి, రూరల్ ఏరియా నుంచి అనేక మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తూ అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలను పొందుకుంటూ ప్రయోజనాన్ని పొందుకుంటున్నారు.
54వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. హోంగార్డ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 40 మంది హోంగార్డులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి నగరంలో ర్యాలీ నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని, హోంగార్డ్స్ ర్యాలీని జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ జెండా ఊపి ప్రారంభించి హోంగార్డులను ఉద్దేశించి మాట్లాడారు. పోలీసులతో సమానంగా అన్ని రకాల విధులను నిర్వహిస్తున్న హోంగార్డుల సేవలు మరువలేనివని ఎస్పీ కొనియాడారు. క్రమశిక్షణతో విధి నిర్వహణలో హోంగార్డులు తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. చీరాల యూనిట్ హోంగార్డ్ ఆర్ దుర్గారావు రిటైర్మెంట్ సందర్భంగా ఎస్పీ ఆయన్ని అభినందించి హోంగార్డ్స్ యొక్క ఒక్కరోజు వేతనం చెక్కు రూపంలో అందజేసి సత్కరించారు. జిల్లా హోంగార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంతరావు ఆధ్వర్యంలో ఎస్పీకు వివిధ సమస్యలపై అర్జీ సమర్పించారు. ఎస్పీ వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఎస్ఐ వెంకటేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ పి శివారెడ్డి, ఓఎస్డి దేవదానం, 5 సబ్ డివిజన్ల ఏఆర్ హెడ్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. అంటే 10 సంవత్సరాల్లోనే 3,000 రూపాయల వేతనం 12,000 రూపాయలు చేరుతుంది. అంటే నాకైతే జరిగింది చెప్తున్నా. అంటే ఒక 10 yearsలోనే డబ్బులు కదా 3,000 నుంచి 12,000. సో ఇవన్నీ కూడా మీరు చేస్తున్న ఒక హార్డ్వేర్ గుర్తించి ప్రభుత్వం తీసుకున్న మంచిది ఉన్నాయి. ఇది చాలా సంతోషంగా ఉంది. నాకంటే ముందే ఇంత బాగా జీతాలు పెరిగినాయి. తర్వాత మంచి సంక్షేమ బిల్లు చూస్తే నెలకు 20 రూపాయలు వసూలు చేసి 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి, 10 రూపాయలు జిల్లా హోంగార్డ్ సంక్షేమ నిధికి ఈ యొక్క అమౌంట్ని ఏదైతే ఉందో 5,000 రూపాయలు రుణాలు చొప్పున అవసరమైన అవకాశం మంజూరు చేయడం జరుగుతుంది. హోంగార్డ్ పిల్లలు అంటే అమ్మాయిల వివాహాలకు వచ్చినప్పుడు 5,000 రూపాయలు సహాయం చేయబడుతుంది. తర్వాత హోంగార్డ్స్ ఈ కాన్స్టిట్యూషన్ సర్వీస్ చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి 8% కోటా రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అందరూ కూడా సర్వీస్ సర్టిఫికేట్ తీసుకొని నా దగ్గర నుంచి సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నాను. నా దగ్గర నుంచి మీరందరూ కూడా మీ యొక్క స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకొని కాన్స్టేబుల్ కానీ లేకపోతే ఎస్ఐస్ కానీ లేకపోతే గ్రూప్స్ కానీ అప్లై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సర్వీస్లో జరిగిన హోంగార్డు రాష్ట్ర సహాయ నిధి నుంచి 2,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.